అండి. ఇప్పుడైతే రెడీ అవ్వాను. 12 అవుతుందన్నమాట. ఈరోజు లేట్గా వెళ్తున్నాను, ఎందుకంటే ఈవినింగ్ లేట్గా వస్తాను. సో మా లూసీ రూపీకి అయితే అన్నం పెట్టేశాను. సో వ్లాగ్ అయితే తీయలేదన్నమాట, ఎందుకంటే కొంచెం డల్ అనిపించి. సో కాళ్ళు అవి నొప్పులుగా ఉన్నాయి. సో అందుకోసమైతే వ్లాగ్ ఏం తీయలేదు. సో మేబీ ఈవినింగ్ వస్తే కనుక కంటిన్యూ చేస్తాను, లేదంటే రేపటిది ఈ రోజుది కలిపి పెడతాను అనమాట. సో రేపు మళ్ళీ ఫంక్షన్ ఉంటుంది చిన్నగాను, దానికోసం అయితే ఇంకా నేను వీడియో అయితే పెట్టడం అయితే కుదరదు అనమాట. సో మా లూసీ రూబీకి పెట్టేశాను. ఇప్పుడు తినేసి ఆల్మోస్ట్ ఈవినింగ్కి వచ్చేసి చట్నీ కూడా చేసేసాను, ఇడ్లీ వచ్చి పెడతాను, కొన్ని చపాతీలు కూడా చేశాను అన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేశాను. సో బట్టలు అవి ఉన్నాయి, టైం ఉండింది బట్టలు మడత పెట్టవలసింది, కానీ ఏమో నాకేం చేయాలనిపించలేదు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోతూ, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ, ఓకేనా. సో ఇంకా ఫ్రైడే రోజున మార్నింగ్ ఎంట్రీ ఇచ్చానండి. ఇంకా షూట్ చేద్దామన్నా సరే అవ్వలేదనమాట. అక్క వాళ్ళ ఇంటి దగ్గర తీద్దామంటే ఇంకా అందరూ ఉంటారు. నార్మల్గా అయితే మా అక్క వీడియో తీసుకోమంటుంది, లేదు ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి అంత టైం కూడా లేదనమాట. సో ఇంకా సాటర్డే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రైడే నైట్ వచ్చేసి మార్నింగ్ మళ్ళీ తొందరగా వెళ్ళిపోయామన్నమాట. సో 7 days ఫంక్షన్ కదా ఇంకా. సో అందుకోసం ఇంకా మళ్ళీ సండే రోజున కూడా ఫుల్గా ఇంకా బిర్యానీ చేసుకు తినేసి, చికెన్ కర్రీ చేసుకు తినేసి ఫుల్గా పడుకుండిపోయాను అనమాట. ఇంకా ఆ రోజు వ్లాగ్ కూడా ఏం తీయలేదు. సో ఇంకా స్టార్ట్ చేద్దాంలే, ఇంకా 1 day గ్యాప్ ఇచ్చనేసి. అంటే నేను ఎక్కువ పని చేసింది ఏమీ లేదు, కానీ అటు ఇటు తిరగడం వల్ల కాళ్ళ నొప్పులు అవి వచ్చేసాయి అనమాట. దానికోసం ఫుల్ టైర్డ్ అనిపించింది, దట్టు హెడేక్ కూడా ఫుల్గా ఉందన్నమాట. సో అందుకోసం అయితే ఇంక ఫుల్ టైర్డ్ అనమాట. మళ్ళీ మండే రోజు మార్నింగ్ అయితే ఇంకా పాతకే స్నానం చేసేసి, అంటే పూజ అది చేసుకోవట్లేదు కదా అంటూ వల్ల, దానికోసం పాతకే స్నానం చేసి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. అమ్మ నేను కూడా వెళ్ళాము. సో అంటే ఆ రోజు ఫంక్షన్ రోజున ఎక్కడొక్కడే వదిలేసి వచ్చేసాం కాబట్టి ఈరోజు కొంచెం క్లీనింగ్ చేసుకుని నాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అవి తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను అనమాట. సో ఇంకా రైస్ అయితే ఆ రోజు మండే రోజున మార్నింగ్ అయితే తొందరగానే అయిపోయిందండి. సండే రోజున క్లీనింగ్ పనులు ఉంటే కొన్ని చేసేసుకున్నాను, బట్టలు అయితే ఐరన్ చేసేసాను అనమాట. మండే రోజున ఏంటంటే కొన్ని ఏమంటారు రైస్ పెట్టేసి పప్పు చేసేసాను అనమాట. మార్నింగ్ అయితే మా వాడికి పులిహోర కలిపిచ్చేసి పప్పు చేసేసాను. పప్పు మామిడికాయ, అమ్మ అయితే మామిడికాయ పంపించింది, పప్పు మామిడికాయ చేసి రైస్ పెట్టేసాను. అందుకోసం తొందరగా అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానమాట. సో ఈరోజు కూడా మేబీ మ్యాక్సిమం కుదరలేదు ఇంకా వ్లాగ్ తీయడం, ఎందుకంటే ఫోన్ పట్టుకుంటే పని అయితే అవ్వదు. నేను ఎక్కడికన్నా వెళ్తే మ్యాక్సిమం ఫోన్ అయితే పట్టుకోనండి. సో ఎక్కువ పని ఉన్నప్పుడు కొన్ని నేను రెగ్యులర్గా రొటీన్ వర్క్ చేసుకునేటప్పుడు అయితే సో వర్క్ చూపిస్తాను తప్ప ఇంకా బయటకు వెళ్తే మొబైల్ అయితే తీయడం నాకు చాలా చాలా భయము. సో ఇంత ధైర్యంగా చేస్తుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, కానీ సో మనం ఏ పని చేసినా ఎవరో సంగతి నాకు తెలియదు, కానీ సో నేను ఇందులో ఇన్కమ్ వస్తుందని మాత్రమే చేస్తున్నానండి. ఇన్కమ్ వస్తుందని మాత్రమే చేస్తున్నాను. సో వచ్చేస్తుంది అని కాదు. ఇంకా నాకైతే సెకండ్ శాలరీ అయితే నాకు ఇప్పటికైతే 6 months అయిపోతుంది, ఏమి రాలేదు. ఎందుకంటే వ్యూస్ని బట్టి, డాలర్స్ యాడ్ని బట్టి మాత్రమే మనకి మనీ ఇంక్రీజ్ అవుతుంది. మేబీ మన లక్. కాకపోతే మనం దీన్ని గ్యాప్ అయితే ఇవ్వకూడదు, రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి వీడియోస్ అయితే సజెషన్కి వెళ్తాయి అన్నమాట. అందుకోసం ఎంత ఫుల్ టైర్డ్ ఉన్నా పని ఉన్నా సరే మనం రెగ్యులర్గా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడైతే నేను రెడీ అయ్యి సో మా వారికి మా లూసీ రూబీకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి, అదంటే కిచెన్లో ఆయనకి పెట్టేశాను. మా లూసీ రూబీకి పెరుగన్నం కలిపేసి పెట్టేశాను అనమాట. సో అది కూడా పెరుగు. ఇంక ఈవినింగ్కి అయితే చపాతీ పిండి అయితే కలిపేశాను. సో మండే కదా, ఈవినింగ్ ఆలు కర్రీ కానీ లేదంటే ఊరగాయతో కానీ తినేస్తామన్నమాట. ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత కలపాలంటే చిరాకు. ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా
అప్పటికప్పుడు టిఫిన్ చేస్తా, చపాతీ ఈజీగా అయిపోతుంది కలిపేసి ఉంచేసుకుంటేననేసి. ఇంకా అమ్మ సాటర్డే రోజున గులాబ్ జామున్ పంపింది, అది ఫ్రిడ్జ్లోనే వదిలేసానండి, పెట్టడం మర్చిపోయాను అనమాట. అది చూస్తున్నాను. సో ఇంకా బాక్స్ అక్క వాళ్ళు ఉంటే ఆ బాక్స్ అయితే వేసుకుని వెళ్తున్నాను అనమాట. ఇంకా అమ్మ లూసి రూబీకి రైస్ పెట్టేసాను. పాపం నాకు పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఈయన డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ వరకు వెళ్ళినా ప్రాబ్లం అనిపించదు. కానీ నాకు వీటిని చూస్తేనే బాధగా అనిపిస్తుంది అనమాట. ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని. పిల్లలు ఉంటే పర్వాలేదు, సండే ఆ టైంలో అయితే ఉంటారు. సో ఇంకా అయితే ఈ రోజుతో అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా ఆఫ్టర్ ఫంక్షన్ ఏదైనా ఉంటే తప్ప సో ఇంకా వేరే పని ఏమీ లేదు ఇప్పుడైతేనే. ఈ రోజుతో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే అండి. ఇంక మండే రోజున వచ్చిన తర్వాత చపాతీ చేసేసి స్టవ్ అది క్లీన్ చేసుకుని బట్టలన్నీ ఉంటే ఐరన్ చేసేసుకొని సో ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. టిఫిన్ తినేసి పడుకుని పోయాను. ఇంకా వ్లాగ్ ఏం తీయడం అయితే అవ్వలేదు. సో ఇంకా ఇది ట్యూస్డే రోజున నాకు ఈరోజు పూజ ఉంది. సో ఈరోజు నిన్న నైట్ అయితే కొన్ని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో బయట మాత్రం మార్నింగే పెడతాను కదా, అందుకోసం అయితే నిన్న నైట్ ఓపిక లేకపోయినా అన్నీ పెట్టుకున్నాను. పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుని, లేదంటే నాకు అవ్వదనమాట. దట్టు మంగళవారం రోజున క్లీన్ చేయడం అవుతుంది. అమ్మ అయితే నిన్ననే క్లీన్ చేసేసుకున్నాను అంతే, అందుకు నేను నైట్ క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంక ఈరోజు అయితే నాకు ఈరోజు గణపతి పూజ ఉందన్నమాట. ఈ సంకష్టార చతుర్థి, అది నేను 3 months, ఇది థర్డ్ మంత్ అనమాట. థర్డ్ మంత్ అనుకుంటాను, అంతే. కానీ నాకు భలే ఇష్టం అనమాట. మంచిగా ఎప్పుడు అనుకోకుండా స్టార్ట్ చేసినా సరే ఇది నాకు మంచిగా అనిపించింది, అందుకోసం అయితే చేస్తాను. దీనికి ఏం పెద్ద ఏమి ఉండదు. మార్నింగ్ నార్మల్గా పూజ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ ఈ పూజ అయితే ఈవినింగ్ టైంలో చేసుకోవాలన్నమాట. సో ఇంక మార్నింగ్ మొత్తం ఏం తినకూడదు, ఇంక ఉపవాసం ఉండాలి. సో ఏదైనా టీ, పాలు, డ్రింక్, లిక్విడ్స్ అయితే తాగొచ్చు. సో నేనైతే ఇంకా మార్నింగ్ అంతా కూడా టీ అయితే 2 times తాగుతాను. సో ఈరోజు నార్మల్గా అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా వెళ్తాము, అందుకోసం అయితే నిన్న కొబ్బరికాయ ఆపాల ప్యాకెట్ కూడా తెప్పించాను అనమాట. అది మా వారు నేను వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైం వరకు. సో ఇంకా ఖాళీ ఈవినింగ్ టైంలో అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను, అది కూడా మీకైతే షేర్ చేస్తానండి. సో అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఇదైతే 2-3 days నుంచి కలిపాను కదా, ఇదైతే మార్నింగ్తో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కర్రీ ఏం చేస్తున్నాను, ఏదో చేస్తున్నానండి, మర్చిపోయాను. తొందరగా అయిపోతుంది కదా, మా వాడి కోసం అయితే ముద్దపప్పు రసం పెట్టేశాను. సో తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మామిడికాయ పంపించింది, మామిడికాయ, పుల్లటి మామిడికాయ అనమాట. సో అదైతే ఇంకా మామిడికాయ కొబ్బరి పచ్చడి చేస్తే ఆయనకి ఇష్టము. సో ఇంకా ముద్దపప్పు రసం అయితే మా వాడు తినేస్తాడు, ఆవకాయ పెట్టేస్తే తినేస్తాడు. సో అందుకోసం అయితే కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. నాకు పూజ లేట్ అయిపోయింది అనమాట. 4కి లెగిద్దాం అనుకున్నాను, 5కి లేచాను అనమాట. సో ఈ మధ్య కొంచెం లేజీ అవుతున్నాను, బట్ ఎర్లీగా లెగిస్తే సో ఫుల్ హెడ్ఏక్ వస్తుంది మరీ తొందరగా లెగిస్తాను అనేసి. కాకపోతే క్యారేజ్ వచ్చిన తర్వాతే నేను ఇంకా లేట్ చేసేస్తున్నాను అనమాట. సో పూజ ఏదో అలా పెట్టేసుకుంటున్నాను, లేవాలి, బట్ లేవలేకపోతున్నాను. ఈసారి అయితే ఇంకా 4కి లేస్తేనే కానీ అవ్వదు. అంటే వంట ఈజీగానే అయిపోతుంది, పూజకి మాత్రం ప్రశాంతత ఉండట్లేదు అనమాట. హడావిడైపోతుంది. ఆ ముగ్గది మంచిగా పెట్టడం అది. సో ఈ మధ్య నేర్చుకున్నాను, మళ్ళీ ఇంకా ఈ 1 week 10 days నుంచి అయితే అసలు అవ్వట్లేదు. మంచిగా మనం ఎర్లీగా లెగిస్తే మంచిగా పెద్దగా వేసుకోవచ్చు ముగ్గని ట్రై చేస్తున్నాను. సో ఈ ఫ్రైడే సాటర్డే చూడాలి ఏమవుతుందో ఏమో. సో ఇప్పుడైతే రైస్ కడిగేసి అదే ఇంకా కింద వాటర్ తేవడానికి వెళ్ళడానికి టైం అయిపోతుంది నాకు. ఒక పక్క ఇంకా వాటర్ మిగులుతాయి కదా, వాటర్ బాటిల్స్లో వేసేసి కుక్కర్ పప్పు కడిగేసి పెట్టేసి రైస్ కడిగేసి పెట్టేసి ఇడ్లీ పెట్టేస్తే హ్యాపీగా వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తాను. ఈ లోపు అయితే కుక్కర్ విజిల్ వస్తుంది అనమాట. అలాగా అంటే నిన్నటి వాటర్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి సో ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తే 1/2 కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో తర్వాత అయితే రసం కూడా పెట్టేస్తాను. ఈ లోపు నేను వాటర్ తెచ్చేలోపు మరిగిపోతుంది అనమాట. ఇంకా ట్యూస్డే రోజున నాన్ వెజ్ ఏమి ఇంక తినమన్నమాట. సో ఇంకా అలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇంకా
హాఫ్ అన్ అవర్ అయితే చాలా హడావుడైపోతుంది. తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా క్లీన్ చేసుకోవడం అది అలా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ఫ్రీ అయిపోతాం, క్లీన్ చేసుకోవడం మెల్లిగా క్లీన్ చేసుకుంటాం. ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, అదే కొంచెం హడావుడైపోతుంది అనమాట. సో నాకేమో తొందరగా బుద్ధి కాదు, ఎందుకంటే చల్లగా అయిపోతాయి వేడివేడిగా. వాడు లేచి రెడీ అయ్యేటప్పటికే పెట్టాలని అనిపిస్తుంది. సో రెడీ చేసి ఉంచుకుంటాను తప్ప ప్రిపేర్ చేసి పెట్టను, ఎందుకంటే చల్లగా అయిపోతే తిన్నట్టు అనిపించదు నాకు ఎందుకో. సో ఇడ్లీ అయినా సరే వేడివేడిగానే పెడతాను, నైట్ అయినా సరే డిన్నర్. సో వాళ్ళు వచ్చే టైంకే చేస్తానన్నమాట. ముందుగా చేసి పెడితే అంత నాకు టేస్ట్ అనిపించదు, నాకు కూడా వేడివేడిగా తినాలనే ఉంటుంది. సో దానికోసం అప్పటికప్పుడే వచ్చి 10 minutes ముందు మనకి తెలుస్తుంది కదా, ఇప్పుడంటే ఫోన్లు అవి ఉన్నాయి కాబట్టి. సో అందుకోసం అయితే ముందుగానే వచ్చి ముందే రెడీ చేస్తానన్నమాట. తొందరగా చేస్తే చల్లగా అయిపోతే మా వాళ్ళు అస్సలు తినరండి. సో అందులోకి మా చిన్నోడైతే అస్సలు తినడు. సో ఏదో మొహమాటం కొద్దీ తినాలేమో కానీ వాడికి కూడా వేడిగానే ఇష్టం అన్నమాట. సో అంటే ఆఫ్టర్నూన్ లంచ్ ఎలాగో తప్పదు, ఇంకా ఈవినింగ్ అయినా సరే మంచిగా పెట్టాలని ఉంటుంది కదా. సో ఇంకా ఇది ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను, పప్పు పెట్టేశాను అనమాట. ఇంకా పప్పు అయిపోతే తర్వాత రసం పెడతాను అనమాట. కానీ ఈరోజైతే వాటర్ పెట్టడం మర్చిపోయానండి, హాట్ వాటర్ పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట. సో మా వాడికి అసలే జలుబు, సో మా వాటర్ మర్చిపోయాను అనమాట. ముందు ఇంకా అంటే అలవాటు లేదు కదా వాటర్ పెట్టడం, అది 2 months గ్యాప్ వచ్చేసింది, దానికోసం అయితే మర్చిపోతున్నాను అనమాట. ఇంకా నాకు చారు పెట్టడం అంటే చాలా విసుగు. కర్రీ అయినా వండుతాను కానీ నాకు చారు పెట్టడం అంటే, రసం నాకు చాలా విసుగండి. సో నాకు పెట్టి తినాలి, రసం వేసుకు తినాలి అన్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా పెడతాను. అది టమాటా కొత్తిమీర ఇవన్నీ వేసి పెడతాను, అలా అయితే ఇష్టము. రెగ్యులర్గా చారు పెట్టాలంటే ఒక పెద్ద హెడేక్. అందుకోసం నేను ఏం చేస్తానంటే చారు పోపులన్నీ ఒక డబ్బాలో వేసుకుని అవి కరివేపాకు ఎండుమిర్చి ఈజీగా అయిపోతుందని అలా పెట్టుకుంటాను అనమాట. సో కొన్ని కిరాణా కూడా అయిపోయాయి అనమాట. సో అవి తెచ్చుకోవాలి, ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అలా తెచ్చుకుంటాను. అది రసం అయితే అయిపోయింది. ఇంకా ఈ వాటర్ లాస్ట్లో ఉంటే రసానికి అయితే పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి, రసానికి, రైస్కి కూడా సరిపోయాయి అనమాట వాటర్. ఇప్పుడు తెచ్చుకుంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే వరకు సరిపోతాయి. ఇంకంతే అయిపోయింది. చింతపండు వేసుకొని ఇందులో మా వాళ్ళకి దట్టు చాలా రసం అంటే తియ్యగా ఉండాలండి, నాకేమో అస్సలు తీపి నచ్చదు. అందుకే నేను రసం అయితే వేసుకోను అనమాట, చాలా తక్కువ. ఇంకా పప్పుచారు అలా అయితే ఇష్టం, కానీ రసం మరీ తియ్యగా ఉంటే ఎందుకో నచ్చదు. కాకపోతే కొంచెం తీపి తక్కువైనా సరే తియ్యగా లేదంటారు. అందుకోసం అయితే ఇంకా బెల్లం అయితే ఇంకా రసానికే సపరేట్గా ఇంకొక డబ్బాలో తురిమేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే రెగ్యులర్గా దాన్ని. ఇది మార్నింగ్ లాగ్ అయితేనే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.